అందరి దగ్గర మొబైల్ ఉన్నాయా? నీ ఆఫ్ చేశారా? మొబైల్ పాడైపోయింది అనుకోండి, ఏం చేస్తాం? పారేస్తాం. కొత్తది కొనుక్కుంటాంగా. ఎందుకని? అది లేకుండా మనం ఉండలేం. ఇప్పుడు ఇలాగే ఒక ఆయన మొబైల్ పాడైపోయింది, కొనుక్కోడానికి కొట్టుకెళ్ళాడు షాప్కి, కోలార్ లేకపోతే బెంగళూరు. ఎందుకన్నా పెద్ద షాపు మొబైల్ ఎక్కడ ఉంటున్నాయి? బెంగళూరులో. ఎక్కడ? ఏదో ఒక మార్కెట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళారు. దేనికోసం? మొబైల్ కావాలి. వెళ్ళిన తర్వాత నాకు మొబైల్ కావాలి, ఏమేమి ఉన్నాయని అడిగారు. ఆయన అన్నీ చూపించారు, ఇదిగో ఇవన్నీ మొబైల్స్ ఉన్నాయి అన్నారు. అదేంటి ఆ మొబైల్ పైన పెట్టారు? స్టాండ్ మీద ఓ మొబైల్ పెట్టారు, అది చాలా కొత్తదే, లేటెస్ట్ అన్నారు. అది తీసుకురా అంటే తీసుకొచ్చారు, చూశారు. సరే, ఇది నాకు బాగా నచ్చింది, ఇది నాకు ఇచ్చేయండి. అలాగే డబ్బులు కడితే ఇచ్చేస్తామంటాడు. ఎంత అంటే 2 లక్షలు అంటాడు. ఉన్నాయా అంత మొబైల్? ఉన్నాయి. అదేంటి 2 లక్షలు, దీంతో మీకు బోల్డ్ సుఖం లభిస్తుంది, ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అంటాడు. సర్లే ఇచ్చేయి అంటాడు. డబ్బులు నా దగ్గర 10,000 ఉన్నాయి, ఇవి ఉంచుకో అంటాడు. ఆయన ఇస్తాడా? కుదరదయ్యా, ఇది చాలా ఎక్కువ అంటాడు. అదేంటి? నేను గృహస్థుడిని, నాకు డిస్కౌంట్ ఇవ్వు అంటాడు. 2 లక్షలకి ఎంత? 1,90,000 డిస్కౌంట్ ఇచ్చేయంటాడు. ఏమంటాడు ఆయన? ముందుకెళ్ళవయ్యా, అక్కడ నేను బ్రహ్మచారిని, నేను సన్యాసిని అంటే డిస్కౌంట్ ఇస్తాడా? అసలు మీకెందుకే ఈ ఫోన్ అంటాడు. కానీ అవునా? మరి ఇప్పుడు ఏం చేయాలి? మీకు ఏమైనా సంశయం ఉందా? ఏంటిది ఇంత మంచి కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ మొబైల్ గుర్చేస్తారు ఇక్కడ? ఇది మనసులో పెట్టుకోండి. దీని మీద ఇప్పుడు మనకి ఎందుకని నేను ఇది మొబైల్ చెప్పాను? దృష్టాంతం. ఇక్కడ కొంతమంది గృహస్థ భక్తులు మీలో కూడా ఉన్నారు, ఇప్పుడే లేని ఆయన కూడా ఒక ఆయన ఉన్నారు. ఏం అడుగుతున్నారు? మాకు ఈ ఆధ్యాత్మిక మార్గంలో మేము బయలుదేరాం, కానీ మేము అనుకున్నట్టు దీంట్లో శాంతి మాకు లభించలేదు. అడిగారా? ఎందుకని అని ఒక క్వశ్చన్. శాంతి లభించడం లేదు. ఇంకా మనం ఏదైనా ఆన్సర్ చేసే ముందు క్వశ్చన్ స్పష్టం అవ్వాలి కదా. అందుకని నేను అడిగాను, ఏంటి ఆ శాంతి? కేవలమైన శాంతి లేకపోతే అక్షయ శాంతి అని అడిగాను. రెండింటికి ఏంటి తేడా? శాంతి అంటే ఏంటి? ఇప్పుడు మనం భౌతికంగా ఎన్నో పనులు చేసాం, కానీ శాంతి లేదు అని చెప్పి ఆధ్యాత్మికం మొదలుపెట్టాం. అంటే గుడికి వెళ్ళాం, ఎందుకని? కొంచెం శాంతంగా ఉంటాం. అవునా? భజన చేసాం, నామజపం చేసాం, ఇంకా సత్సంగం వింటున్నాం, యోగా, ప్రాణాయామం, ఇవన్నీ దేనికోసం చేస్తున్నాం? శాంతి కోసం. మరి శాంతి లభిస్తుందా అంటే ఎంతో కొంత లభిస్తుంది కదా. అవునా కదా? ఇప్పుడు మీరందరూ ఇక్కడికి ఆశ్రమంకి వచ్చినందుకు శాంతి ఉందా? ఉంది, శాంతి ఉంది. కానీ తర్వాత ఈ శాంతి నష్టం అవుతుంది, అంతే కదా. ఏమన్నా మంచి భజన ఏంటంటే భజన విన్నప్పుడు బాగానే ఉంటుంది, సత్సంగం విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఆ శాంతి నిలబడుతుందా? ఇది కేవలమైన శాంతి. ఇంకొకటి ఏంటి? అక్షయ శాంతి. అక్షయ శాంతి అంటే ఏంటి? అది నిరంతరం ఉంటుంది.
నిరంతరం ఉండటం అంటే ఏంటి? అంతరం అంటే ఏంటి? ఇప్పుడు ఉండదు. డిస్టర్బెన్స్ అన్నమాట. అంతరం. మన ఈ శాంతిని అంతరం ఏది చేస్తుంది అంటే దేశం చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు శాంతిగా ఉంది, మళ్ళీ మనం వెళ్ళిపోతే అశాంతి. అంటే దేశం వల్ల, దేశం మారుతా అంటే శాంతి వస్తుంది అంతేనా? వేరే దేశంలోకి వెళ్తే, అంటే వేరే దేశం అంటే వేరే ప్రదేశంలోకి వెళ్తే శాంతి నష్టపోతుంది. కాలం, కొంతమంది అంటారు పొద్దున్నే 5-6 ఎంత శాంతంగా ఉంటుందో అంటారు, కానీ తర్వాత నష్టం. తర్వాత వస్తువు అంటే అంతా బాగానే ఉంది, ఆ ఇంట్లోకి ఆయన వచ్చాడే దానివల్ల శాంతి అంతా పోయింది అంటారా? లేకపోతే ఏదో ఒక వస్తువు వల్ల. మీకేమో కూర్చుని ఉంటారు, మీ ఇంట్లో వేరే ఒక సభ్యులు, మీ కోడలో మీ అమ్మాయో ఎవరో టీవీ పెద్ద సౌండ్తో టీవీ పెట్టారు. ఎవరు మీరు అనుకుంటారు శాంతి నష్టం అయిపోయింది అంటారు. అంటే వస్తువు వల్ల నష్టం. ఈ రకంగా అక్షయమైన శాంతి అంటే ఏంటి? దేని వల్ల అది ఇంకా నష్టం అయ్యే ఛాన్స్ లేదు, నిరంతరం, దానికి ఏది అంతరం కలిగించలేదు. ఇది అక్షయమైన శాంతి. ఈ రెండిట్లో మీకు ఏది కావాలి? మీరు దేని గురించి మీరు అడిగింది? నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీకు శాంతి కావాలా, కేవలమైన శాంతి కావాలా, అక్షయమైన శాంతి కావాలా? అక్షయమైన శాంతి అంటే దేశం ఎప్పుడు ఎల్ల ప్రదేశాల్లో కాలం ఏ వస్తువు దాన్ని మీ నుంచి దూరం చేయలేదు. అలాంటి శాంతి కావాలా అంటే అక్షయ శాంతి. అవునా? అలాంటి శాంతి ఉందా? ఉంది. కావాలి. తర్వాత క్వశ్చన్ ఏంటి? ఇది మాకు ఇప్పుడు మీరు ఏదో చెబితే మళ్ళీ మాకు కష్టం అవుతుంది కదా. మేమంతరం గృహస్థులం, మా వల్ల అవుతుందా? ఇది ఇవాళ మన చర్చ ఈ విషయం మీద. మేమందరం గృహస్థులం, మాకు అక్షయమైన శాంతి లభిస్తుందా? లభించే ఉపాయం ఉందా? లభిస్తుందా అసలు? ఏమంటారు మీరు? అవకాశం లేదంటున్నారుగా. ఉంది అంటున్నాను. ఎందుకంటున్నా? మిమ్మల్ని మెప్పించడానికి కాదు, అది నేను కాదు అసలు అందే. నేనంటే మీరు అనుకోవచ్చు ఇది ఎవరన్నారు? జగద్గురు అన్నాడు. ఎవరితో అన్నారు ఆయన? ఒక గృహస్థుడితో అన్నారు. ఎవరు ఈ జగద్గురు? శ్రీకృష్ణ పరమాత్ముడు. గృహస్థుడు ఎవరు? అర్జునుడు. చూడండి, నేను కాదు అంది, ఆయన అన్నారు. సాధ్యమే అన్నారు ఆయన. సాధ్యం అంటే మరి మన వల్ల అవ్వాలి కదా. ఆయన అన్నారు సాధ్యం అని. అప్పుడు నెక్స్ట్ ఎలా, మేమేం చేయాలి దీనికోసం? అవునా? ఏంటి ఉపాయం? ఒక మంచి ఉపాయం చెప్పండి. అదే కదా అర్జునుడు అడిగింది మాట. అలాగే మనకు కూడా ఒక మంచి ఉపాయం. ఎందుకంటే నేను ఎన్నో ఉపాయాలు ఆల్రెడీ చేసాం. ఈ గుడికి వెళ్ళాం, ఆ గుడికి వెళ్ళాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఈ మంత్రం, ఈ తాయెత్తు కట్టాం, ఎన్నో చేసాం. అలాంటి మార్గాలు వద్దు. ఇంకా ఏదన్నా ఒకటి చెప్పాలి, దానివల్ల అవ్వాల్సిందే. ఏంటి ఆ ఉపాయం అని అడిగారు. ఆయన ఏం చెప్పారు? ఏంటి ఉపాయం? అనన్యభక్తి. ఇంకా నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రం ఇహ విద్యతే. జ్ఞానం కన్నా పవిత్రమైంది ఇంకొకటి లేదు అంటున్నారు. అవునా? అన్నిటికన్నా శ్రేష్టం. పవిత్రం అని ఎందుకు అంటున్నారు ఈ జ్ఞానాన్ని? అన్నీ ఉన్నాయిగా సాధనలో. జ్ఞానం ఎందుకని పవిత్రం? అన్ని సాధనలు ఎంతో కొంత పరిపూర్ణతనే ఒప్పుకుంటాయి, అంతే కదా. కానీ జ్ఞాన సాధన పరిపూర్ణతనే వ్యక్తం చేస్తుంది, అపూర్ణతనే తుడిచివేస్తుంది. ఈ పరిపూర్ణతే కదా శాంతి అంటే. అవునా కదా? కాబట్టి ఎలా మనకి అక్షయ శాంతి కావాలంటే ఏంటి? జ్ఞానం. మనందరికీ జ్ఞానం ఏంటంటే మనందరికీ ఉంది కదా ఎంతో కొంత జ్ఞానం.
ఆపదిజ్ఞానం. కదా. ఇప్పుడు ఇక్కడికి వస్తే మంచిది, పూజ చేస్తే మంచిది అనే జ్ఞానం ఉంది కదా మనకి. అందుకనే మీరు అందరూ ఎంతో దూరం నుంచి వచ్చారు ఇక్కడికి, ఏ పనులు వదిలిపెట్టుకుని. అలాగే ఇక్కడ ఏ జ్ఞానం? ఇక్కడ ఆత్మజ్ఞానం. ఇది అన్నిటికన్నా శ్రేష్టమైంది అన్నారు. ఓకే, శ్రేష్టమైంది. సరే, దీని మీద మీకు అభిరుచి ఉందా? ఇది రెండో క్వశ్చన్. ఉండాలి. ఆత్మజ్ఞానం అంటే స్వరూప జ్ఞానం, అది అన్నిటికన్నా శ్రేష్టమైందని జగద్గురువే చెప్పారు. ఇప్పుడు మీకు ఇది వినాలని ఉందా అన్నాం అనుకోండి, మీరు అన్నారనుకోండి, ఇంటే నాకు నిద్ర వస్తుంది అని అన్నారు అనుకోండి, కాబట్టి నేను విన్నాం అన్నారు అనుకోండి. అప్పుడు అభిరుచి ఉందా అంటే ఉంది కానీ లేదు అంటాం. మరి అభిరుచి లేకపోతే ఏం చేయాలి? చిక్కదాలి అజ్ఞానం. ఎలా అంటే ఉపాయం ఉంది అంటున్నారు భగవంతుడు. ఏమంటున్నారు? తం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని. అవునా? కాలేన ఆత్మని విందతే తం యోగ సంసిద్ధ అంటున్నారు. యోగం ద్వారా మీరు పరిపక్వం అవ్వాలి అంటున్నారు. యోగం అంటే ఇక్కడ ఏంటి? ఇందాక చెప్పారే, భక్తి కర్మ, నిష్కామ భక్తి, నిష్కామ కర్మ. నిష్కామ భక్తి ద్వారా భగవంతుడిని స్వామి చెప్పినట్టు ఇందాక ఎన్నో కోరాం. మనం ఏమి కోరకపోతే ఆయన ఏమిస్తారు? ఆయనకి ఏం కావాలో అది ఇస్తాడు. అవునా? భగవంతుడి భక్తి అంటే ఏంటి? భక్తికి సేవకే తేడా లేదు. ఇప్పుడు భగవంతుడు కాకుండా ఇంకొకటి లేనప్పుడు అందరిలోనూ భగవంతుడే కదా. మరి అందరిలోనూ భగవంతుడిని చూసి వాళ్ళకి సేవ చేస్తే మన యొక్క సామర్థ్యం బట్టి అదే భగవద్భక్తి. అంతేనా? అందరిలోనూ భగవంతుడిని చూసుకుంటూ వాళ్ళకి సేవ చేస్తే, ఇప్పుడు మీ వృద్ధులు అయినా తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళల్లో భగవంతుని చూసుకుని వాళ్ళకి సేవ చేస్తే అదే కదా భగవంతుడు కావాలి. మీరు ఎవరికి సేవ చేస్తున్నారు? తల్లిదండ్రులకు కాదు, మరి ఎవరికి? భగవంతుడికి. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు పెంచుతారంటే వాళ్ళల్లో భగవంతుడిని చూసుకుని మీరు పెంచుతారంటే మీరు ఎవరిని మీరు పోషిస్తున్నారు అక్కడ? కేవలం భగవంతుడినే. భగవద్భక్తి అంటే ఆ ఈశ్వరుడు సృష్టి మొత్తంలో మనం ఆయన్నే చూసుకుని మనం ఆ దేశానికి కాలానికి తగ్గట్టు మనం సేవ చేస్తే అదే భగవద్భక్తి. ఇది మన జ్ఞానం మీద మనకి ఇంట్రెస్ట్ లేదు అంటే ఈ పని చేయండి అంటున్నాం. చేస్తే ఏమవుతుంది? అప్పుడు భగవంతుడు ఏమిస్తాడు మనకి? మీకు జ్ఞానాన్ని తెలుసుకుంటానికి అవకాశం ఇస్తాడు. ఇందాక మనం మాట్లాడే జ్ఞానం తెలుసుకునే అవకాశం వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మనం ఈ సత్సంగకి వచ్చామా, అది ఆయన దయ వల్ల. ఆయన దయ వల్ల ఇక్కడ ఒకళ్ళతో మాట్లాడుతున్నారు, కొంతమంది కూర్చుని వింటున్నారు, అంతా ఆయనే. కాబట్టి ఇక్కడ అన్నిటికన్నా శ్రేష్టమైంది జ్ఞానం. దాని మీద అభిరుచి ఉంటే పర్వాలేదు, లేకపోతే నష్టం ఏమీ లేదు. మీరు నిష్కామ భక్తి, నిష్కామ కర్మ, సేవ ద్వారా మనం యోగ్యత ప్రాప్తించిందంటే మనం ఇంకా జ్ఞానానికి యోగ్యులమే అంటున్నాం. అంటే డిగ్రీ చదవాలనుకోండి, ఏం చేయాలి? ఫస్ట్ 10వ క్లాస్ వరకు పాస్ అవ్వాలి కదా, 10 పాస్ అవ్వాలి. సరే, ఇప్పుడు మనకి ఆధ్యాత్మికం మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇప్పుడు సత్సంగంలో ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే 10 పాస్ అయినట్టే. అవునా? తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ చేయాలిగా, +2, +1, +2. అదేంటి అన్నాం అనుకోండి, నిష్కామ భక్తి, నిష్కామ సేవ. అది కూడా అయిపోయింది అన్నారు. ఇప్పుడు మీరు అంటారు నెక్స్ట్, ఇప్పుడు వేరే వాళ్ళందరికీ ఓకే అండి, ఇప్పుడు మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే మార్గంలో ఉన్నాం. అవునా? నిష్కామ భక్తి. పొద్దున 80 ఏళ్ల వయసులో ఎంత సేవ చేశారు ఈయన నిన్నటి నుంచి? ఆయన అంటారు ఇలా సేవ ఎన్ని చేసాం మేము. సత్సంగం వింటాం రోజుకి 2,
ఎన్నో ఏళ్ల నుంచి వింటున్నాం. మరి మాకెందుకండి అక్షయ శాంతి లభించలేదు మరి చెప్పండి అని అడిగారు అనుకోండి, మీ ముగ్గురు నలుగురు మమ్మల్ని నిలదీసి, అప్పుడు మరి ఏదో ఒకటి చెప్పాలిగా మీకు. అది ఓకే, మీరు 10th అయిపోయింది, తర్వాత +2 కూడా అయింది. +2 ఏంటి, మేము జ్ఞానం సత్సంగం వింటున్నాం కదా రోజుకు 2-3. మరి మాకు అక్షయ శాంతి ఎందుకు రాలేదు అంటే దీనికి ఆన్సర్ ఎవరి చేతిలో ఉంది? మళ్ళీ కృష్ణ పరమాత్ముల వారి దగ్గరికి వెళ్దాం. ఆయనే చెప్పాలి మనకి. ఏమంటున్నారు ఆయన? ఎలా సాధ్యం, ముందుకు ఎలా వెళ్ళొచ్చు అంటే, ఇప్పుడు జ్ఞానం రావాలి అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అతిచిరేణ అధిగచ్చతి. చిరేణ అధిగచ్చతి, ఎమ్మటే ఎమ్మటే. ఇందాకైతే కాలం అన్నారు, ఇక్కడ ఎమ్మటే, ఇప్పుడే, ఈ నిమిషం అంటున్నారు ఆయన. ఆహా, అయితే ఎలా అంటే శ్రద్ధ ఉండాలి అంటున్నాం. ఏం లేదు, కేవలం మీకు కావాల్సింది ఏంటి? శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇప్పుడు శ్రద్ధ ఉందా? శ్రద్ధ ఉంటే జ్ఞానం లభిస్తుంది అంటున్నారు కృష్ణ పరమాత్మ. శ్రద్ధ ఉందా? మీకు శ్రద్ధ ఉందా అని అంటున్నాం. శ్రద్ధ అంటే ఏంటి అసలు? నాకేది కావాలా అదే కావాలా. ఇక్కడ ఎవరికన్నా షుగర్ ఉందా? షుగర్ ఉన్నాయిగా, 1, 2, 3, ఇంకా షుగర్, లేకపోతే బీపీ, లేకపోతే కొలెస్ట్రాల్. ఈ 3 చెప్పారంటే అందరూ ఉంచవలసిందే. లేదు అంటే టెస్ట్ చేయలే, అట్టా ఉంది ఇప్పుడు. అవునా? సరే, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన ఏం చెప్పారు? మందు ఇచ్చారు. అంతేకాదు పథ్యం, మీరు ఏమి షుగర్ అనేది ఏమి తినకూడదు. అప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? షుగరే తినొద్దన్నాడు కంటే ఎక్కువగా షుగర్, డైరెక్ట్గా షుగర్ తినొద్దన్నాడు కానీ కలుపుకుని తినమనలేదు కదా. చూడండి ఏ రకంగా అర్థమవుతుంది. ఇంకోళ్ళు అంటారు షుగర్ పర్వాలే కానీ బెల్లం తినొచ్చు కదా అని ఇంకోళ్ళు. ఏంటి గొడవ అంతా? కావాలనేది ఫస్ట్ ఆ డాక్టర్ మీద ఈయనకి విశ్వాసం ఉందా? లేదు. అది ఆయన చెప్పే ట్రీట్మెంట్ మీద విశ్వాసం ఉందా? లేదు. అంటే శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ లేదు అంటే ఇంతే. శ్రద్ధ ఉందే లేదు అంటే ఇది. శ్రద్ధ అంటే ఏంటి? విశ్వాసం. నువ్వు చెప్పిన మాటకు విశ్వాసం. శాస్త్రం ఏముంటుంది? శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధి అవధారణం. వాళ్ళు చెప్పింది సత్యం అనేది మనలో నిశ్చయం. ఇది శ్రద్ధ. ఇప్పుడు ఆ డాక్టర్ నాకు షుగర్ ఉంది అనేది సత్యం చెప్పాడు. నా శ్రేయస్సు కోరే ఆయన చెప్పింది, ఈ తినొద్దు అన్నాడు. ఆయన మీద ఆ సత్యత్వ బుద్ధి ఉంటే మనం ఏం చేస్తాం? ఆయన చెప్పినట్టే వింటాం. దానివల్ల ఎవరు బాగుపడతారు? డాక్టరా మనమా? మనం. శ్రద్ధ అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు అలాగే ఇక్కడ గురువు మీద శాస్త్రం, గురువు ఏం మాట్లాడితే అదే కదా శాస్త్రం. శాస్త్రం నా శ్రేయస్ కోసమే చెబుతాను ఇదంతా, అది ఊరినే ఏం చెప్పదు అని మనకే ఒక దృఢమైన విశ్వాసం. దృఢమైన ఇది శ్రద్ధ. శ్రద్ధ ఉంటే ఎమ్మటే జ్ఞానం. మధ్యలో ఇంకా వేరే డిస్టర్బెన్స్ ఏం లేవు. శ్రద్ధ ఉందో జ్ఞానం. మరి అప్పుడు మీరు అంటారు మాకుందంట, అలాంటి శ్రద్ధే ఉందంట, అయినా జ్ఞానం ఎందుకు అవట్లేదు? ఎందుకు అవట్లా? అలాంటి పట్టుదల ఉందా మీకు అంటాం. భగవంతుడు ఇంకొంచెం స్పష్టం చేస్తున్నారు. శ్రద్ధ ఏమంటున్నారు? తత్పర అంటే తత్పరత ఉండాలి. తత్పరత అంటే ఏంటి? పట్టుదల, ప్రతిబద్ధత అంటామే, పట్టుదల అది ఉండాలి. అవునా? షుగర్ పేషెంట్
ఏం చెప్పారు? ఎక్సర్సైజ్ చేయవయ్యా, రోజుకు 4-5 కిలోమీటర్లు నడు, నువ్వు షుగర్ తింటాం ఆపేయి, కొంచెం వెయిట్ తగ్గు, అసలు నీకు ముందే అవసరం లేదన్న. అప్పుడు ఈయన పట్టుదలతో నా 3 సాధించాడు, ముందు ఆపేసాడు. అవునా? అలాగే ఇప్పుడు ఇక్కడ మనకెలా పట్టుదల ఎలా దేని మీద ఉండాలి? మనకి పట్టుదల ఉంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? శ్రవణం, మననం, నిధిధ్యాసనం. అవునా? శ్రవణం అంటే ఏంటి? వింటాం. ఎక్కడ వినాలి? గురువు దగ్గర. గురు ఏ సత్సంగం ఏమన్నారు? గురు దగ్గర. గురువు దగ్గరేనా? చూడండి, ఆయనే చెప్పారు. గురువు ఒకసాట, నేను ఒకసాట, మధ్యలో మొబైల్ పెడితే కాదు. గురువు దగ్గర వినాలి. గురువు దగ్గర వినాలి. ఇప్పుడు మొబైల్లోనే వింటాడు. అందుకనే అంటున్నా, అక్షయ శాంతి కావాలంటే రూల్స్ వేరు. అది ఇప్పుడు ఇప్పుడు మన అర్జునుల వారు మొబైల్ ద్వారానే ఇందే. అప్పుడు లేదులే మొబైల్ అంటారు మీరు. దగ్గర వినాలి. ఇప్పుడు మొబైల్ ఎందుకని అంటున్నాం ఇలా? శ్రవణం అనేది సామీప్యంలో ఉండాలని, గురు సామీప్యంలో అంటే కారణం ఉంది. ఏంటి కారణం? మనం ఏది జ్ఞానం గురించి మనం మాట్లాడుతున్నాం ఇందాక? ఆత్మజ్ఞానం, స్వరూప జ్ఞానం, విషయ జ్ఞానం కాదు. స్వరూప జ్ఞానం అంటే ఎలాంటిది? అది అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం, తథా అరసం, నిత్యం, అగంధవచ్యత, అనాది, అనంతం, మహతః పరం, ధ్రువం. ఇది స్వరూప జ్ఞానం అంటే. మీరు ఎక్కడో కూర్చుని ఇంట్లో కాఫీ తాగుతూ పేపర్ చదువుతా మధ్యలో సత్సంగం అంటే దానివల్ల ఏమన్నా అవుతుందా? అయ్యింది. కొద్దిగా శాంతి ఉందంటారు. ఉంటుంది. ఎందుకు ఉండదు శాంతి? ఇంట్లో ఉన్న పనులన్నీ మారి ఊరినే కూర్చుంటే నిద్రపోతే కూడా ఉంటుంది శాంతి. కొద్దిగా శాంతి ఉంటుంది, తర్వాత మళ్ళీ శాంతి ఉండదు అంటారు. ఇది శాంతి కావాలంటే శ్రద్ధ ఉంటే తత్పరత ఉండాలి. తత్పరత అంటే ఏంటి? గురువు దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి నీ సంశయం ఏంటో నువ్వు చెప్పు, దాన్ని బట్టి నీకు ఏం కావాలో అది చెప్తారు. నువ్వు అక్కడ ఆయన ఒకసారి కూర్చుని ఆయన ఒక 100 మందికి చెబుతాడంటే ఆయనకి ఏం చెప్పాలో అది చెప్తారు. ఆ 100 మంది వినేవాళ్ళు ఏది కావాలో అది తీసుకోండి. అంతే కదా? శ్రవణం అనేది ఇలా చేయాలంట. ఇదేనా? ఇంకేమైనా కారణం ఉందా అంటే ఉంది. ఎందుకని? ఇప్పుడు శ్రవణం, ఇప్పుడు మన జ్ఞానానికి మనకి తటస్థంగా ఏమున్నాయి అంటే అజ్ఞానం, సంశయం, ఆవరణం. ఈ 3. అజ్ఞానం అంటే తెలవట్ల, సంశయం అంటే ఏదో సంశయాలు ఉంటాయి. గురువు ఏం చెప్పారు? సచ్చిదానంద స్వరూపం అన్నారు. అప్పుడు మీరేమనుకుంటారు? నేను సచ్చిదానంద స్వరూపం ఏంటి? నేను వెంకటేశప్ప, మా అమ్మనని చెప్పారు. నేను సంపెంగ గురువు చెప్పారు. నేను దేవప్ప, నేను చిక్కన్ గురువు అంటారు. కాదయా, నువ్వు సచ్చిదానంద స్వరూపం అంట. సంశయం. ఎలా స్వామి అంటారు. ఇది సంశయం. ఈ సంశయాలు తీర్చుకోవాలంటే మీరు అడగాలి కదా, మననం చేయాలి కదా, నిధిధ్యాసం చేయాలి కదా, దానికి కావాల్సిన ఉత్సాహం కావాలి కదా. ఇది ఎవరిస్తారు? ఉత్సాహం దగ్గరుంటే ఆయన ఇస్తాడు ఉత్సాహం. కాబట్టి ఇక్కడ తత్పరత అంటే ఏంటి? శ్రవణ, మనన, నిధిధ్యాసనం. దీంట్లో తత్పరత ఉండాలి. తత్పరత ఉందా? ఉందే అన్నారు అనుకోండి. చూడండి, అన్ని చెక్ లిస్ట్ అనమాట. ఫస్ట్ ఏమన్నా మీకు జ్ఞానం అభిలాష ఉందా అన్నాం. ఉంటే అంటే అక్కడ ఒక చెక్. మీకు పరమ శాంతి కోసం, అక్షయ శాంతి కోసం ఒక టిక్. తర్వాత దానికి కావాల్సింది శ్రద్ధ అన్నాం. ఉందా? ఉంది. ఉంటే ఏంటి? ఉంది అంటే కాదు, తత్పరత ఉందా? ఇప్పుడు లేదు అన్నారు అనుకోండి ఎవరన్నా. ఎందుకు లేదు అంటే మాకు కుదరదండి, మేము గృహస్థులు, మాకు కుదరదు అంటారు. అందుకని భగవాన్ మళ్ళీ దానికి ఉపాయం చెబుతున్నారు. ఏమంటున్నారు? సంయతేంద్రియ. సంయతేంద్రియ అంటే ఏంటి? ఇంద్రియాలనే నిగ్రహించమని. మన జ్ఞాన కర్మేంద్రియాలు అంటే ఒక డిసిప్లిన్డ్ లైఫ్, ఒక క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకని? చేసుకుంటే మనకు బోల్డ్ టైం మన చేతిలోకి వస్తుంది.
ఇప్పుడు మనకి ఎంతో టైం ఉంటుంది, కానీ మనం రకరకాల వాటి మీద ఖర్చు పెడతా ఉంటాం, అవునే కదా? రోజు నాకు టైం లేదు అనేవాళ్ళతో నువ్వు రోజు ఈ పిచ్చంపాటి కౌర్లు ఉంటాయి కదా ఊరినే, దానికోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నావో నువ్వు నోట్ చేసి చెప్పంటే ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎంతో ఉంటుంది. అవన్నీ ఆపండి అంటున్నారు. చూడండి అది ఎలా ఒక క్రమబద్ధంగా మనం జీవితాన్ని ఇచ్చేస్తే మనకి ఎంతో టైం ఉంటుంది, అవునా? ఇప్పుడు ఇంట్లోనే ఎన్నో రకమైన కౌర్లలో మగ్నమయ్యే బదులు ఎంత కావాలో అంత చేసి మనకు లాభం చూసుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సినంత మీరు సుఖంగా బ్రతకటానికి కావాల్సినంత సంపద ఉందా అని అనుకోండి, మీరేమంటారు? ఉంది. మీ పిల్లలు కూడా సుఖంగా బ్రతకటానికి కావాల్సినంత సంపద ఉందా అని అనుకోండి, అది కూడా ఉంది. ఆయన ఊపుతున్నారు, ఉంది. వాళ్ళ పిల్లలకు కూడా అది కూడా ఉంది. మరి ఇంకేంటండి మీకు పని? అవునా? ఎందుకని జ్ఞాన అభిలాష కూడా ఉంది, ఇక ఇది కూడా, ఇక ఇంట్లో ఏవి ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఇంకా మీకు పని ఏంటి? శ్రవణ మనన నిధిధ్యాస, అవునా కదా? ఆ తత్పరత ఉండాలి కదా. అది మరి ఎందుకు మీకేమన్నా అవసరమా? మాకేం అవసరం లేదు, కానీ నేనేదో కొద్దిగా శ్రమ పడితే బోల్డ్ డబ్బులు వచ్చి పడతాయి, కాబట్టి నేనేం చేస్తాను, ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటాను అన్నాడు ఒక ఆయన. ఇది ఎలా ఉంది? అక్షయ నీకు శాంతి కావాలంటే కుదరదాడు, నీకు వద్దు అంటే నువ్వు ఏం కావాలంటే అది చేసుకో. అక్షయ శాంతి కావాలంటే ఒక క్రమబద్ధంగా మనం జీవిస్తే బోల్డ్ సమయం మన చేతిలోకి వస్తుంది. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేస్తాం? శ్రవణ మనన నిధిధ్యాస ద్వారా, అవునా? తత్పరత సంయుతేంద్రియ, దానివల్ల ఏంటి? జ్ఞానం లబ్ధ్వా, జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం అనేది లభించడం తేలిక కష్టమా అంటే అది మనకి కావాలా వద్దా అనే దాని మీద ఉంది. ఆ ఒక్క క్వశ్చన్ మీదే ఉంది. మనకు కావాలి అంటే అది తేలిక. కావాలి అంటే ఫస్ట్ అసలు మనకే తెలియదు మనకు అసలు ఏం కావాలి. కాదు నాకు ఇదే కావాలి అన్నాం అనుకో, చాలా తేలిక. ఎందుకని ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం మనం? ఇప్పుడు రాకెట్ ఎలా తయారు చేయాలనే దాని గురించి కాదు మనం మాట్లాడేది. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మన గురించి, మన స్వరూపం ఏంటి అనే చెబుతున్నాం. అంటే మనం నిజంగా ఎవరో అనే దాని గురించి. దానికి మనకెందుకు కష్టం అవ్వాలి? మనమే అదే అయి ఉన్నాం కదా. కష్టం ఎందుకు అవుతుందంటే మనం ఇన్ని జన్మలుగా వేరే రకరకాలుగా మనం మన గురించి ఆలోచించుకుని ఉన్నాం కాబట్టి ఇది కష్టం అవుతుంది అంతే. లేకపోతే ఇది కష్టమే ఉంది. ఇప్పుడు మనం సుషుప్తిలో ఎలా ఉన్నాం అన్నాం అనుకోండి, సంతోషంగా ఉన్నామా? ఎక్కడ ఆనందంగా లేకపోయినా సుషుప్తిలో ఆనందంగా ఉంటామా? ఉండవా? ఉంటాం. ఎందుకని ఆనందంగా ఉన్నారు? అక్కడ ఏముంది? ఏం లేకుండా మీకు ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందండి చెప్పండి? ఏం లేకుండా ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఇంత కష్టపడినా ఆనందం సరిగ్గా రావట్లేదని గొడవ. అక్కడ ఏం చేయకుండా ఇంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చి పడింది? ఎక్కడి నుంచి వచ్చింది? అంటే దాని అర్థం ఏంటి? మనం అక్కడ ఆనందంగానే ఉన్నాం. లేచిన తర్వాత ఇక మొదలు. ఎందుకని నేను ఈ శరీరం అనుకుంటున్నా, ఇక అక్కడి నుంచి మొదలు. నేను ఇచ్చేస్తే ఆనందం, అచ్చేస్తే ఆనందం, ఈ రకంగా. కానీ నిజమేంటి? అసలు మీ స్వరూపమే ఆనందం. దాన్ని గుర్తించడానికి నిజంగా మీకు ఆ అక్షయ శాంతే కావాలి అంటే అది కష్టమా? స్పష్టంగా చెప్పేవాళ్ళు దొరకాలి. అది వినే మనసు మీకు ఉండాలి అంతే.
అది కాకుండా ఇంకేం లేదు. అది ఇంకేముంది? ఏమి లేదు. వేరే అన్ని కష్టం. ఇప్పుడు ఈయన అంటున్నారు ఈయన పొలంలో అవి పండించుకోవాలి, ఎంత కష్టం, ఎంత పని చేయాలి, అవునా? ఒక రకంగా ఇక్కడ కూడా అదే, మన మనసే మనకు ఒక పొలంలాగా, దాన్ని దున్నటం అదే నిష్కామ సేవ, నిష్కామ భక్తి. అప్పుడు కలుపు వస్తుంది, అది తీసి పారేయాలి, అవునా? అలాగే ఇక్కడ కూడా అనవసరమైన మనసులో ఉన్న వృత్తులు మనం ఒక క్రమబద్ధంగా జీవిస్తే వేరే మన అలవాట్లన్నీ పక్కెళ్తాయి. అక్కడ జ్ఞానం అనే ఒక విత్తనం పడుతుంది, అవునా? దాన్ని శ్రవణం ద్వారా ఆ విత్తనం పడింది. తర్వాత మననం ఏంటి? దాన్ని మనం నీళ్లు పోస్తాం కదా రోజు, మననం. తర్వాత ఏం చేయాలి? ఒక టైం వస్తుంది మనం ఏం చేయవలసిన ఆ పంట అదే పండుతుంది, నిధిధ్యాస. తర్వాత ఆ పంటే శాంతి, అదే అక్షయ శాంతి, అవునా? క్లియరా? ఇప్పుడు ఇవాళ మనం ఏం చర్చించాం? మొబైల్ దిగుతుందా? మొబైల్ ఫస్ట్ అసలు మనకి ఏ మొబైల్ కావాలి అనేది మనకు స్పష్టం అవ్వాలి. తర్వాత అది మనం కొనాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో అది తెలుసుకోవాలి. తర్వాత న్యాయంగా అది సంపాదించాలి. 3, 4 అది వెళ్ళి మనం కొనుక్కోవాలి. 4 ఉన్నాయి అక్కడ. ఇది ఎవరో మర్చిపోరు కదా, మర్చిపోవాలని మాకు తెలుసు అంటారు మీరు, అందుకనే చెప్పాను. ఇలాగే ఇప్పుడు మనకి ఈ మార్గంలో మనకి ఏం కావాలి అనేది మనకి ఫస్ట్ స్పష్టం అవ్వాలి. చూడండి, ఏం కావాలి? అక్షయ శాంతి కావాలి, స్పష్టం అవ్వాలి. అది ఫస్ట్, అదేనా కావాల్సింది అని కావాలి. ఇప్పుడు దీనికి వెల ఎంత? డబ్బుల వల్ల దొరుకుతుందా ఇది? నా కర్మణ, నా ప్రజయ, నా ధనేన, దానివల్ల ఏం దొరకదు ఇది. మరి ఎలా దొరుకుతుంది మనకి? భగవంతుడు ఏం చెప్పాడు? శ్రద్ధ, అంతే. అసలు దేనివల్ల దొరుకుతుంది అంటే టైం వల్ల దొరుకుతుంది. మీకు కావాల్సింది ఏంటో తెలుసా? టైం. అంటే సమయం ఉండాలి మీ దగ్గర ఇది దొరకాలి అంటే. ఆ సమయం రావాలంటే మీకు శ్రద్ధ వల్ల వచ్చే తత్పరత, ఇంద్రియ, దీనివల్లే వస్తుంది మీకు టైం. సో టైం ఉంది ఇప్పుడు, నాకు అర్థమైంది. మేము టైం ఎట్టయినా దీనికోసం కేటాయించాం. తర్వాత ఏం చేయాలి? ఎలా ఉపయోగించుకోవాలి టైంని? శ్రవణ మనన నిధిధ్యాస, ఇది 3. అవునా? ఆ టైం పెట్టాం, శ్రవణ మనన నిధిధ్యాస. దాని ఫలం ఏంటి? అక్షయ శాంతి మన సొంతమైంది, అవునా? సో మనందరికీ అక్షయ శాంతి పొందటమే మన లక్ష్యంగా ఉండాలని, దానికి కావాల్సిన శ్రవణ మనన నిధిధ్యాసంలో మనకు జరగాలని ఎలా జరుగుతాయి? భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది? ఇది ఇనే మనసు ఉంటే చాలు, భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉన్నట్టే. విన్నారుగా ఇప్పుడు, అదే భగవంతుడి ఆశీర్వాదం. తర్వాత గురువు ఏం చేస్తారు ఇక్కడ? గురువు యొక్క ఏముండాలి? గురు కరుణ అన్నారా? నేనేం చెప్తానంటే గురువు మీకు ఉత్సాహం ఇవ్వాలి. గురు కరుణ అంటే మీకు ఉత్సాహం ఇవ్వటం. భగవంతుడి యొక్క కృప ద్వారా మనకి ఒక గురువు ఉత్సాహంతో శ్రవణ మనన నిధ్యాసలో వెళ్తూ మనం ఈ అక్షయ శాంతిని సొంతం చేసుకుందాం. ఓకే. ఓం శాంతి శాంతి శాంతి.